తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రతి నియోజకవర్గాన్ని 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు అదనంగా మహిళా సంఘాల నుంచి ₹1,00,000 రుణం కూడా అందిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున శాంక్షన్లు ఇచ్చింది. అదేవిధంగా వారు కట్టుకోవడానికి ఆర్థిక స్తోమత లేని వాళ్లకు మహిళా సంఘాల ద్వారా ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ నిర్మాణం తర్వాత తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఇందిరమ్మ ఇల్లుకు 8 ట్రాక్టర్ల ఉసుకను ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తీసుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇళ్లను వెంటనే పనులు స్టార్ట్ చేసి నిర్మించుకోవాల్సింది సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళందరికీ ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్న ఈ సందర్భంలో గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజాప్రతినిధులు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సహకరించాలి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంకు అధికారుల యొక్క పాత్ర కూడా చాలా అవసరం. కాబట్టి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడనట్టుగా ఇళ్లకు సంబంధించిన విషయం లోపల ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారాన్ని అందించాలని కోరుతాను. లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్షలు. తప్పకుండా 10 ఏళ్లల్లా డబుల్ బెడ్రూమ్ కొరకు ఎదురు చూసినారు. ఉదాహరణకు హుస్నాబాద్ నియోజకవర్గం తీసుకుంటే 400 ఇళ్ళు మాత్రమే మొత్తం 10 ఏళ్లల్లా. సో ఇప్పుడు నియోజకవర్గంలో 3500 ఈ సంవత్సరానికి వచ్చినాయి. మళ్ళీ నెక్స్ట్ 2 నెలల్లో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా 3500 వస్తాయి. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలనేటువంటి ఇందిరమ్మ పాలనలో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.